అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై దుమారం రేగింది. భట్టి వ్యాఖ్యలపై నిరసనగా శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ శాసనసభ నుంచి బయటకొచ్చేశారు. వెంటనే భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి వద్దురా నాయన 20% పాలన అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై దుమారం రేగింది. భట్టి వ్యాఖ్యలపై నిరసనగా శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ శాసనసభ నుంచి వాకౌట్ చేస్తారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా సునీత, అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ రోజు పద్దుల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూతో పాటు ఐఎన్పిఆర్ కు సంబంధించినటువంటి పద్దు మీద ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా ఇటు చర్చ జరుగుతుంది. పల్లారాజేశ్వరరెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దాదాపు ముగ్గురు మంత్రులు ఒక్కొక్కరు మంత్రులు దాదాపు 4-5 సార్లు కూడా లేచి అడ్డుపడినటువంటి పరిస్థితి కనబడింది. ఏదైతే బిల్లుల చెల్లింపుల్లో ఇటు కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపుల్లో 20% తో పాటు 30% కమిషనర్ అడుగుతున్నారంటూ కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దానిపైన కూడా ఇటు కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో అటు స్పీకర్ తన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఖచ్చితంగా ఇటీవల కాలంలో అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనబడింది. 20% కమిషన్ అడుగుతున్నారు, బిల్లుల్లో చెల్లించాలంటే నిధుల క్లియరెన్స్ చేయాలంటే ఖచ్చితంగా 20% కమిషనర్ అడుగుతున్నారంటూ కూడా చెప్పారు. అయితే అదే ప్రస్తావన ఇటు సభలో చెప్పినటువంటి సందర్భంలో అటు భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఆ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళంతా కూడా వాకౌట్ చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అలంటింగ్ పాయింట్ ఏదైతే ఉందో లోపలికి సభ్యులు వచ్చేటువంటి ఎంట్రన్స్ లో కూర్చొని నినాదాలు చేయడం జరిగింది. బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో స్పీకర్ ను కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా బిల్లుల చెల్లింపుల్లో 20%, 30% కమిషనర్ అడుగుతున్నారు, రక్తం తాగుతున్నారంటూ కూడా ఇటు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ పెండింగ్ బిల్లులు కూడా చాలా వరకు ఎక్కడికక్కడ పెండింగ్ పేర్కొని పోయినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. అదే ప్రస్తావన ఈ రోజు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పద్దుల చర్చలో జరుగుతున్నటువంటి సందర్భంలో వీరంతా కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అడ్డుపడినటువంటి పరిస్థితి కనబడింది. దాదాపు భట్టి విక్రమార్క 4 సార్లు లేచి నిలబడ్డారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖ మంత్రి 2 సార్లు మాట్లాడారు. శ్రీధర్ బాబు దాదాపు 2 సార్లు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఎక్కడ కూడా ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో సాగనివ్వకుండా బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులకు అవకాశం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఖచ్చితంగా బట్టి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆ స్పీకర్ ను కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. వాకౌట్ చేసినటువంటి పరిస్థితి మనకు అసెంబ్లీ వేదికగా కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. What do you
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై దుమారం రేగింది. భట్టి వ్యాఖ్యలపై నిరసనగా శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ శాసనసభ నుంచి బయటకొచ్చేశారు. వెంటనే భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి వద్దురా నాయన 20% పాలన అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. పాలన